नमस्कार प्यारे बच्चे, कैसे हो? ठीक है। मेरा नाम बी श्रीवानी। मैं केजीबीवी वीरवली पाठशाला में हिंदी अध्यापिका के रूप में काम करती हूँ। आज मैं आपको हिंदी सिखाने आई हूँ। 8वीं कक्षा के दूसरा पाठ राजा बदल गया के बारे में अब हम सीख लेंगे। आप सब जानते हैं ना, 8वीं कक्षा के पाठ्य पुस्तक का नाम क्या है बच्चे? बाल बगीचा 3। ठीक है। हम सब अब राजा बदल गया पाठ के बारे में जान लेंगे। हमारे पाठ का नाम क्या है बच्चे? वेरी गुड, राजा बदल गया। यह एक कहानी पाठ है। ఇది ఒక కథ నాన్న. కథలంటే మీ అందరికీ చాలా ఇష్టం కదా. కహాని కహాని స్టోరీ, కహాని అంటే స్టోరీ, కథ అని అర్థం అన్నమాట. కథ, కహాని అనే పదం ఎలా వచ్చింది హిందీలో అంటే కహ్ ప్లస్ ఆని. కహ్ అనే ధాతువుకు ఆని అనే ప్రత్యయము కలిసినప్పుడు కహాని అనే పదము తయారవుతుంది అన్నమాట. कहानी शब्द कैसे आए हैं? एक बार फिर से बोलिए। कह प्लस आनी, कह धातु को आनी प्रत्यय जोड़ने से कहानी शब्द आया है। ओके, ठीक है ना? यह कहानी पाठ है। हम पहले बताए है ना, కహాని కథలు. కథలంటే మీ అందరికీ చాలా ఇష్టం కదా. చిన్నప్పుడు కూడా మీరంతా కూడా కథలు చాలా విని ఉంటారు. सभी को कहानी सुनने में उत्सुक रहते हैं। सभी बच्चे या बड़े सभी लोग को कहानी सुनने में या बोलने में दोनों में उत्सुक रहते हैं। కహాని అందరికీ కూడా కథలంటే చాలా ఇష్టం కదా. అందుకే మీకు ఇక్కడ మీ 8th క్లాస్ హిందీలో సెకండ్ లెసన్ కథని ఇచ్చారన్నమాట. మీ అందరూ చాలా ఇంట్రెస్ట్ గా వింటారు అనేటువంటి ఉద్దేశంతో. ఇక్కడ మన లెసన్ పేరేంటి? రాజా బదల్ గయా. రాజా, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రాజా? కింగ్, రాజు. రాజా రాజు, బదల్ గయా మారాడు, రాజుగారు మారారు అని అర్థం. అంటే ఇక్కడ రాజుగారి ప్రవర్తనలో మార్పు వచ్చిందనమాట. అది ఎలా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఏ విధంగా ఆయన ఏ పరిస్థితుల వల్ల మారారు అనే విషయాన్ని మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకోవచ్చు. రాజా బదల్ గయా. एक बच्चा अपनी होशियारी से राजा के प्रवर्तन में बदलाव लाया है और उसके अहंकार को दूर किया है. कैसे उस बच्चे ने उसके अहंकार को दूर किया है? ఏ విధంగా ఒక పిల్లవాడైతే రాజు యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చాడు మరియు అతని అహంకారాన్ని దూరం చేశాడు అనేది మనకి ఈ లెసన్ లో ఇచ్చారనమాట. మీరు కూడా మీ నిత్య జీవితంలో చూస్తూ ఉంటారు. ఎవరైనా వాళ్ళ ప్రవర్తనలో సడన్ గా మార్పు వచ్చిందనుకోండి, వాళ్ళని అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు ఇలా మారారు, ఏంటి, ఎవరి వల్ల అనేసి అడుగుతూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా రాజుగారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. మన లెసన్ పేరు ఏంటి? రాజా బదల్ గయా. రాజుగారు మారారు, ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎలా వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనే విషయాల్ని ఇక్కడ మనకి ఈ రాజా బదల్ గయా లెసన్ ద్వారా చూపిస్తున్నారు అన్నమాట. यह एक कहानी पाठ है, मैंने पहले बताया है ना. ఇది ఒక కథ, మీ అందరికీ కూడా ఇష్టమైనటువంటి కథ రూపంలో ఉంటుందన్నమాట. आप सब यहाँ देखिए, एक चित्र दिखाई दे रहा है इस वहां स्क्रीन में. आप सभी के पास पाठ्य पुस्तक है ना बच्चे? पाठ्य पुस्तक है तो पेज नंबर 7 खोलिए. మీ అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే పేజ్ నెంబర్ 7 ఓపెన్ చేయండి. లేకపోతే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, దాన్ని చూడండి. यहाँ एक चित्र दिखाई दे रहा है आप सबको. यहाँ एक लड़का है ना, ठीक है. लड़के के दोनों हाथों में दो चीज है. एक हाथ में పుస్తక है, दूसरे हाथ में గ్లోబ్ है. ఒక చేతిలో ఏమో పుస్తకం బుక్ పెట్టుకొని ఉన్నాడు, ఇంకొక చేతిలో గ్లోబ్ ఉందన్నమాట ఆ అబ్బాయి చేతిలో. ఆ అబ్బాయి చేతిలో ఉన్నటువంటి బుక్ లో ఒకటి రాసున్నారు చూడండి నాన్న అందరూ. జ్ఞాన్ సే దునియా బదల్ సక్తే హై. జ్ఞాన్ సే, జ్ఞానముతో, మన తెలివితేడంతో, మన జ్ఞానంతో దునియా ప్రపంచాన్ని బదల్ సక్తే హై మార్చవచ్చు. అంటే మనమందరము కూడా మన తెలివితేడలతో, మన జ్ఞానంతో ప్రపంచాన్ని మార్చవచ్చు అని ఆ అబ్బాయి ఆ బుక్ లో రాసింది చూపిస్తూ ఉన్నాడు. దానికి సింబాలిక్ గా ఇంకొక చేతిలో ఆ అబ్బాయి చేతిలో గ్లోబ్ ఉందన్నమాట. అంటే ఈ జ్ఞానం అనేటువంటిది మనకు దేని ద్వారా లభిస్తుంది? బుక్స్ ద్వారా. మీ అందరికీ కూడా తెలుసు, మనందరికీ జ్ఞానాన్ని ఇచ్చే సాధనాల్లో బుక్స్ అనేటువంటి చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. అవునా కాదా? పిల్లలందరికీ కూడా కొన్ని మంచి మంచి గొప్ప విషయాలను ఎవరు తెలియజేస్తారు? మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, ప్రముఖులు, ఏదైనా
గొప్ప గొప్ప నాయకులు చెప్పే విషయాలను వింటూ తెలుసుకుంటాము. మరియు బుక్స్ ద్వారా మనం జ్ఞానాన్ని పెంపొందించుకుంటామన్నమాట. ఆ జ్ఞానాన్ని పెంపొందించేటువంటి సాధనాల్లో ముఖ్యమైనవి బుక్స్. ఆ బుక్స్ మన జ్ఞానాన్ని పెంచడం ద్వారా మనము ఈ ప్రపంచంలో మనం మార్పులను తీసుకురావచ్చు అనే విధంగా ఆ అబ్బాయి సింబాలిక్‌గా మనకి చూపిస్తూ ఉన్నాడనమాట. ఒక గొప్ప వ్యక్తి ఒక సందర్భంలో చెప్పాడు ఏమనంటే, "నీ దగ్గర గాని డబ్బులు తక్కువగా ఉంటే నువ్వు చినిగిపోయిన చొక్కా అయినా వేసుకో కానీ, ఒక మంచి పుస్తకం కొనుక్కొని నీ జ్ఞానాన్ని పెంచుకో" అని. అది ఇక్కడ ఆ అబ్బాయి పట్టుకున్న దాన్ని బట్టి చూస్తేనే మనకు ఆ విషయం అర్థమయ్యే విధంగా ఉందనమాట. ఇక్కడ ఆ అబ్బాయి చెప్పేటువంటి విషయాలు మనకి చాలా గొప్ప మంచి విషయాన్ని తెలియజేసే విధంగా ఉన్నాయి. దీని కింద మనకు ఒక 3 ప్రశ్నలిచ్చారమ్మా. 3 ప్రశ్నలిచ్చారు. ఏంటివో చూడండి. ఇక్కడ చూడండి కనిపిస్తూ ఉన్నాయి గదా! మీ టెక్స్ట్ బుక్‌లో ఉంటే చూడండి. లేదంటే ఇక్కడైనా చూడండి. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై. చిత్రంలో ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలో క్యా క్యా ఏమేమి దిఖాయి దే రహే హై కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలో మనకి ఏమేం కనిపిస్తున్నాయి? ఇప్పుడు చెప్పుకున్నాం గదా! యహా ఏక్ లడకా హై. लड़के के दोनों हाथों में 2 चीज है. एक हाथ में కితాబ్ హై, దూసరే హాత్ మే గ్లోబ్ హై. ఒక చేతిలో ఏమో బుక్ ఉంది. ఒక చేతిలో ఏమో గ్లోబ్ ఉంది. 2 పెట్టుకొని ఆ అబ్బాయి కనిపిస్తూ ఉన్నాడు. సెకండ్ క్వెషన్ చూడండి. లడకా క్యా కర్ రహా హై. లడకా బాలుడు క్యా కర్ రహా హై ఏం చేస్తూ ఉన్నాడు? ఈ అబ్బాయి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? మన మనందరికీ కూడా ఒక చేతిలో బుక్కును, ఒక చేతిలో గ్లోబ్‌ను పెట్టుకొని, ఈ పుస్తకాల ద్వారా మీరు జ్ఞానాన్ని సంపాదించుకొని, ఈ ప్రపంచాన్ని మీరు ఆ జ్ఞానంతో కావాల్సినటువంటి మంచి మార్పులు తీసుకురాగలరు అని చూపిస్తూ ఉన్నట్లుగా, చెప్తూ ఉన్నట్లుగా ఉందన్నమాట. యహ్ లడకా హమే క్యా బతానా చాహతా హై. ఈ పిల్లవాడు యహ్ లడకా ఈ అబ్బాయి, బాలుడు హమే మనందరికీ కూడా క్యా బతానా చాహతా హై ఏం చెప్పాలనుకుంటూ ఉన్నాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? మనందరికీ కూడా ప్రపంచాన్ని ఏ విధంగా మనము మార్పులు తీసుకురాగలము ప్రపంచంలో మన జ్ఞానం ద్వారా అనే విషయాన్ని తెలియచేస్తూ చెప్తూ ఉన్నాడనమాట. మనకి ఇప్పుడు చూపించినటువంటి బొమ్మలో ఇచ్చినటువంటి పదాలు వాటి మీనింగ్స్ తెలుసుకుందాం నాన్న. లడక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన మీకు. లడక బాయ్ బాలుడు. లడక అంటే బాయ్ బాలుడు. పృథ్వీ ఎర్త్ భూమి. పృథ్వీ ఎర్త్ భూమి. దాయా హాత్ రైట్ హ్యాండ్ కుడి చేయి. ఆ అబ్బాయి 2 చేతుల్లో ఒక చేతిలో గ్లోబ్ ని ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకొని ఉన్నాడు కదా! దాంట్లో ఒకటి రైట్ హ్యాండ్, ఒకటి లెఫ్ట్ హ్యాండ్. దాయా హాత్ రైట్ హ్యాండ్ ఏమంటారు? దాయా హాత్. బాయా హాత్ లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చెయ్యి. ఎడమ చెయ్యిని ఏమంటారు నాన్న? లెఫ్ట్ హ్యాండ్. బాయా హాత్. పుస్తక్ పుస్తక్ బుక్ పుస్తకము. మీ అందరికీ కూడా తెలుసు పుస్తకం బుక్ అంటారు. అది చాలా ఈజీ పదము. కితాబ్ అని కూడా చెప్పవచ్చు. ఇవి మనకు ఆ బొమ్మలో చిత్రంలో ఇచ్చినటువంటి చిన్న చిన్న పదాలు వాటి మీనింగ్స్ అన్నమాట. నెక్స్ట్ మనము లెసన్ లోకి వెళ్దామా? ఓకే వెరీ గుడ్. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్స్ లేకపోతే ఇక్కడ ఇచ్చిన లెసన్ ని జాగ్రత్తగా చూస్తూ దాన్ని నేను చెప్పేటప్పుడు మీకు కఠిన పదాలు ఏవైనా అనిపిస్తే దాని కింద అండర్‌లైన్ చేస్తూ వాటి మీనింగ్స్ కూడా నోట్ చేసుకోండి నాన్న. మీరు ఖచ్చితంగా చెప్పేటువంటి ప్రతి విషయాన్ని మీకు కష్టంగా అంటే కఠిన శబ్దాలు అనిపించినవన్నీ అండర్‌లైన్ చేసుకొని నోట్ చేసుకుంటే నెక్స్ట్ లెసన్ చదివేటప్పుడు, నేర్చుకునేటప్పుడు మీకు బాగా ఉపయోగపడతాయి. సరే ఇది మనకి ఈ లెసన్ లోని ఫస్ట్ పేజీ 8th పేజీలో ఉన్నటువంటి లెసన్ ఇది మనకి. ఫస్ట్ పారాగ్రాఫ్ చూద్దామా మనము? ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి మా. यहाँ देखिए पहला पैराग्राफ और उसके कठिन शब्द भी दिया है। पहला पैराग्राफ मैं पढ़ती हूँ, आप ध्यान से सुन लीजिए. कठिन शब्द अंडरलाइन చేసుకోండి అన్న. కఠిన శబ్దాలన్నింటి కింద अंडरलाइन చేసుకోండి రేఖాకించి. एक लड़का था, उसका नाम राजेश था. वह जंगल में जा रहा था. रास्ते में उसे एक सोने का सिक्का मिला. वह सोचने लगा, यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर? जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है. अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ. क्या करूं इसका? यहाँ देखिए
एक लड़का था, उसका नाम राजेश था। वह जंगल में जा रहा था। रास्ते में उसे एक सोने का सिक्का मिला। वह सोचने लगा, यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर। जाने किस बेचारे का सिक्का यह गिर गया है। अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ, क्या करूं इसका। नीचे कठिन शब्द है, కింద మనకి కఠిన శబ్దాలు కొన్ని మీకు తెలియని వాటి గురించి ఇచ్చారు చూడండి. లడక బాలుడు బాయ్, లడక బాలుడు బాయ్. జంగల్ అడవి ఫారెస్ట్. రాస్తా దారి, రాస్తా దారి, వే పాత్. సోనే కా సిక్కా, సోనే కా సిక్కా, బంగారు నాణము గోల్డ్ కాయిన్, బంగారు నాణం గోల్డ్ కాయిన్. అందరికి ఇష్టమే కదా బంగారం అంటే, అమ్మాయిలకు బాగా ఇష్టంగా ఉంటుంది ఇంకా అవును కదా. ఓకే, లెసన్ లోకి వెళ్దాం. ఫస్ట్ పేరా చూడండి. ఏక్ లడకా థా, ఏక్ ఒక, లడకా బాలుడు, ఏక్ లడకా థా ఒక బాలుడు ఉండేటువంటి వాడు, అంటే ఒక ఊర్లో ఒక పిల్లవాడు ఉండేవాడు. ఉస్కా నామ్ రాజేష్ థా, ఉస్కా నామ్ అతడి పేరు, ఆ అబ్బాయి ఆ బాలుడి పేరేంటి, రాజేష్. ఉస్కా నామ్ క్యా హై బచ్చే, రాజేష్. వెరీ గుడ్, ఆ అబ్బాయి పేరేంటి, రాజేష్. వహ్ జంగల్ మే జా రహా థా, వహ్ అతడు ఆ బాలుడు రాజేష్ జంగల్ మే ఫారెస్ట్ అడవిలో, జంగల్ మే ఫారెస్ట్ కింద మీనింగ్స్ లో చెప్పుకున్నాం కదా. అడవిలో జా రహా థా వెళ్తూ ఉన్నాడు. వహ్ లడకా కహా జా రహా హై, జంగల్ సే కహీ జా రహా హై, జంగల్ సే అడవి నుంచి ఎక్కడికో వెళ్తున్నాడు, అంటే అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మీ అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు, అడవిలో ఎందుకు నడుస్తూ వెళ్తూ ఉన్నాడు ఈ అబ్బాయి. అప్పట్లో పురాతన కాలంలో మనకి ఈ వాహన సౌకర్యాలేమి కూడా లేవనమాట. మీరు పాత సినిమాల్లో కానీ సారీ నాన్న, లేకపోతే ఏదైనా ఓల్డ్ క్లిప్పింగ్స్ ఏదైనా చూస్తూ ఉంటారు. బట్ మనందరికీ కూడా పురాతన కాలంలో వాహన సౌకర్యాలు అంటే వెహికల్ ఫెసిలిటీ లేదు అనే విషయం తెలుసనమాట. అప్పట్లో ఎక్కువగా నడిచి వెళ్ళేవాళ్ళు. यातायात साधन नहीं है पुराने जमाने में, इसीलिए वह पैदल में जाते हैं. వాళ్ళకి వాహన సౌకర్యాలు కార్లు, స్కూటర్లు, సైకిల్ ఇటువంటి సౌకర్యాలు లేవు కాబట్టి కాలినడకన గాని లేదా గుర్రపు బండ్లలో గాని ఎద్దుల బండిలో గాని ఇలా వెళ్ళేవారనమాట. ఇక్కడ కూడా అబ్బాయి నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. వహ జంగల్ మే జా రహా థా అడవిలో వెళ్తూ ఉన్నాడు. రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా, రాస్తే మే, వే రాస్తే దారి, వే రాస్తే మే దారిలో, ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా, ఉసే ఉస్ బాయ్ కో ఆ అబ్బాయికి ఆ బాలుడికి రాజేష్ కి క్యా మిలా, సోనే కా సిక్కా, సోనా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోనా, గోల్డ్ బంగారు, సిక్కా కాయిన్ నాణెము, సోనే కా సిక్కా బంగారు నాణెము, మిలా దొరికింది లభించింది. దారిలో వెళ్తూ ఉంటే అడవిలో అబ్బాయికి ఏం దొరికిందనా, వెరీ గుడ్, బంగారు నాణెము దొరికిందనమాట. వహ్ సోచ్నే లగా, వహ్ అతడు ఆ అబ్బాయి రాజేష్ సోచ్నే లగా, వహ్ సోచ్నే లగా, క్యా సోచ్నే లగా, యహ్ సిక్కా మేరా తో హై హీ నహీ, యహ్ సిక్కా ఈ నాణెము, ఈ బంగారు నాణెము, మేరా తో హై హీ నహీ, ఏ సిక్కా మేరా నహీ హై, ఇది నా బంగారు నాణెము కాదు, ఈ నాణెం అసలు నాది కాదు. ఇసే క్యా కరు లేకర్, ఇసే దానిని, ఆ బంగారు నాణాన్ని, ఆ గోల్డ్ కాయిన్ ని, సోనే కా సిక్కా క్యా కరు ఏం చేయాలి, లేకర్ తీసుకొని, అంటే ఈ బంగారు నాణం నాది కాదు కదా, దీన్ని తీసుకొని నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. చాలా మంచి పిల్లవాడు కదా. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. కొంతమంది, మీరు కాదులెండి, దొరికిందంటే విలువైందైతే అబ్బా దొరికిందనేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా ఆ అబ్బాయి ఎంత మంచిగా ఆలోచిస్తున్నాడు చూడండి. మన ఆలోచన విధానం కూడా మంచిగా ఉండాలనమాట. ఆ అబ్బాయి ఏం ఆలోచిస్తున్నాడు, యహ్ సిక్కా మేరా తో హై హీ నహీ, ఇసే లేకర్ మై క్యా కరు, ఇది నాది కాదు కదా, దీన్ని తీసుకొని నేను ఏం చేయాలి. జానే కిస్ బేచారే కా సిక్కా యహ్ గిర్ గయా హై, పాపము ఎంత మంచిగా ఆలోచిస్తున్నాడు చూడండి. కిస్ బేచారే కా, ఎవరో పాపం చాలా అమాయకుడు, అట్లా అటువంటి వ్యక్తిది, యహా గిర్ గయా హై ఇక్కడ పడిపోయింది, ఎవరో ఒక పాపము ఒక వ్యక్తి ఇక్కడ పోగొట్టుకున్నాడు, ఎవరిదో ఈ బంగారు నాణెము అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అబ్ నా తో ఇసే రఖ్ సక్తా హూ ఔర్ నా హీ ఫేంక్ సక్తా హూ, అబ్ ఇప్పుడు
నాతో ఇసే రఖ్ సక్తా హూ, నేను దీన్ని నా దగ్గర ఉంచుకోలేను. ఔర్ నహీ ఫెంక్ సక్తా హూ, ఇక్కడ పడవేయను లేను. ఫెంక్‌నా అంటే పడవేయడం. అంటే ఈ బంగారు నాణెం నాది కాదు కాబట్టి నేను తీసుకోను లేను. అలా అని ఇక్కడ పడవేయను లేను. క్యా కరు లేకర్, దీన్ని తీసుకొని ఏం చేయాలి నేను? క్యా కరు, ఏం చేయాలి? క్యా కరు, దీన్ని తీసుకొని నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ ఫస్ట్ పేరాగ్రాఫ్ ఇది నాన్న, మీ అందరికి బాగా అర్థమైందా? ఇక్కడ ఏముంది మీకు? యహా ఏక్ లడకా ఉస్కా నామ్ రాజేష్ థా, वह जंगल में जा रहा था, जाते समय उसे एक सोने का सिक्का मिला। सोने के सिक्के देखने पर उस लड़के ने सोचा कि यह सिक्का मेरा तो है ही नहीं, क्या करूं लेकर, ఇది నా బంగారు నాణెం కాదు కదా, దీన్ని తీసుకొని నేను ఏం చెయ్యాలి? किसी बेचारे का सिक्का यहाँ गिर गया है, अब ना तो इसे रख सकता हूँ ना फेंक सकता हूँ, क्या करूं लेकर, దీన్ని నేను తీసుకొని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ సెకండ్ పేరాగ్రాఫ్ కి వెళ్దామా మనం? వెరీ గుడ్. చూడండి సెకండ్ పేరాగ్రాఫ్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు? यहाँ देखिए सेकंड पैराग्राफ आप सभी को दिखा रहे हैं ना बच्चे? పాఠ్య పుస్తక है तो పాఠ్య పుస్తక में देखिए, नहीं है तो यहाँ देखिए. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే దాంట్లో చూడండి, లేదంటే ఇక్కడ చూడండి మా. सेकंड पैराग्राफ ओके. यही सब सोचते हुए वह आगे बढ़ा, चला चला जा रहा था। रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले। उसने सोचा क्यों ना यह सिक्का साधु को ही दे दूं। यही सब सोचते हुए वह आगे बढ़ा, चला जा रहा था। रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले। उसने सोचा क्यों ना यह सिक्का साधु को ही दे दूं। इसके नीचे दो कठिन शब्द है, देखिए बच्चे. सोचना, आलोचिंचुटा, टू थिंक, सोचना, थिंकिंग. माला, जपमाला, జపమాల, రోసరీ ఫర్ కౌంటింగ్ బీట్స్. అందరూ మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు, పాత మూవీస్ లో గానీ ఏదైనా పాత వాటిలో చూస్తూ ఉంటారు. ఋషులు చేతిలో ఒక మాలను పట్టుకొని జపమాల పట్టుకొని చూస్తుంటారు. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, జపమాల ఎలా ఉందో అలా చేతిలో జపమాల పట్టుకొని కౌంట్ చేసుకుంటూ దేవుణ్ణి నామస్మరణ చేస్తూ ఉంటారనమాట. ఈ నామస్మరణ చేసేటప్పుడు మనకి ఎవరికి నచ్చిన యహీ సబ్ సోచ్తే హుయే, యహీ సబ్ ఇదంతా కూడా సోచ్తే హుయే ఆలోచిస్తూ, ఈ రాజేష్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఫస్ట్ పేరాలో తెలుసుకున్నాం ఏంటి? ఇది బంగారు నాణెం, పాపం ఎవరో పోగొట్టుకున్నారు, నాది కాదు కదా, నేనేం చేయాలి, తీసుకొని ఇక్కడ పెట్టలేను, తీసుకుపోలేను అని ఆలోచిస్తున్నాడు కదా. అవంతా ఆలోచించుకుంటూ వహ ఆగే బడా, ఆ నాణాన్ని తీసుకొని ముందుకు నడుస్తూ వెళ్తూ ఉన్నాడనమాట. వహ ఆగే బడా చలా జా రహా తా, నడిచి వెళ్తూ ఉన్నాడు. రాస్తే మే, దారిలో, రాస్తా వే మనం ముందు చెప్పుకున్నాం కదా మీనింగ్. ఆ దారిలో మాలా జప్తే హుయే, మాల జపమాలను జపిస్తూ, అంటే మాలను చేతిలో పట్టుకొని జపమాలను జపిస్తూ ఆయన ఎవరు కనిపించారు? ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలే, ఏక్ సాధు మహారాజ్, ఒక సాధువు ఈ రాజేష్ కి కనిపించినాడు అనమాట. ఏక్ సాధు ఉసే మిలే. ఉస్నే సోచా, ఇతడు ఆలోచించాడు. రాజేష్ ఏమని ఆలోచించాడు? క్యోనా యా సిక్కా సాధుకే హి దేదు, క్యోనా ఎందుకు నేను సిక్కా ఈ నాణాన్ని సాధుకో హి దేదు, ఈ సాధు మహారాజుకి ఇచ్చేయచ్చు కదా నేను ఈ బంగారు నాణాన్ని అని రాజేష్ ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఏమని ఆలోచిస్తూ ఉన్నాడు? ఈ బంగారు నాణాన్ని ఇక్కడ చూపిస్తున్నారే, ఇలాంటి సాధు ఒక ఆయన అక్కడ కనిపించాడనమాట, ఆయనకు ఇచ్చేద్దాము అని ఆలోచిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ థర్డ్ పేరాగ్రాఫ్ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके. ఆ సాధు చూడండి ఏం చెప్పాడు ఇక్కడ. రాజేష్ ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके. नीचे कुछ शब्द है, देखिए बच्चे, కింద కొన్ని పదాలు ఇచ్చారు చూడండి.
ఆశ్చర్య ఆశ్చర్యము వండర్, గరీబ్ పేదవారు, పూర్, పేట్ కడుపు, బెల్లి, पेट भरना कड़पु निंपुకొనుట, टू फिल बेली। यहाँ देखिए साधु ने क्या कहा, राजेश ने जब वह सिक्का साधु को दिया, राजेश ఈ రాజేష్ जब वह सिक्का ఎప్పుడైతే ఆ బంగారు నాణాన్ని సాధుకో దియా సాధుకి ఇచ్చాడో, तो అతడు ఏం చెప్తూ ఉన్నాడు, సోనే కా సిక్కే కో దేఖ్కర్ ఆ బంగారు నాణాన్ని చూసి సాధునే ఆశ్చర్య సే కహా ఆ సాధువు ఆ ఋషి చాలా ఆశ్చర్యంగా అడిగాడు ఏమని అంటే, బేటా నాయనా బిడ్డ, यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, यह सिक्का मेरे जैसे साधुओं के लिए किस काम में आते हैं बच्चे, ఈ బంగారు నాణం నాలాంటి సాధువులకు ఎందుకు నాన్న, నాకు ఏ విషయంలోనూ అదేమీ ఉపయోగపడదు, ఇసే తో కిసి గరీబ్ కో దే దో ఈ బంగారు నాణాన్ని ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వు, అంటే ఏదైనా పాపం అవసరాలు ఉంటాయి కదా వాళ్ళకి, ఫుడ్‌కు జరగని వాళ్ళు, పేదవాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాం. అటువంటి పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు పాపం వాళ్ళ కడుపైన నింపుకుంటారు కదా, నాలాంటి సాధువులకు ఎందుకు నాన్న ఈ బంగారు నాణెమని ఆయన చెప్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ ఒక సాధువు ఉన్నాడు, రాజేష్‌కి చెప్తూ ఉన్నాడు ఏమని, यह सिक्का तो मेरे जैसे साधुओं को किस काम में आते हैं, इसे किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके ఆ నాణెం ఇవ్వడం వల్ల వాళ్ళు వహ అప్నా పేట్ భర్ సకే వాళ్ళ కడుపైన నింపుకుంటారు, అంటే ఆ బంగారు నాణెంతో ఏదైనా కొనుక్కొని తిని వాళ్ళ ఆకలినైనా తీర్చుకుంటారు, అలాంటి సాధువులకు అవసరం లేదు నాన్న, ఎవరైనా బీద వాళ్ళకు ఇవ్వు, పేదవాళ్ళకు వాళ్ళు వాళ్ళ కడుపు నింపుకోవడానికి ఆ నాణెం ఉపయోగపడుతుంది అని చెప్తారనమాట. నెక్స్ట్ ఆ సాధువు చెప్పిన విషయాన్ని విని రాజేష్ ఏం చేశాడో చూద్దాం. నెక్స్ట్ పేరా చూడండి, साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है, इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना लिए जा रहे हैं। उसने एक सैनिक से पूछा, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं। ఇక్కడ కింద మీకు కొన్ని కఠిన శబ్దాలు ఇచ్చారు చూడండి, ఈ పేరాకు సంబంధించినవి. రాజా రాజు, కింగ్, సేన సైన్యము, ఆర్మీ, సేన సైన్యము, ఆర్మీ, జరూర్ ఖచ్చితంగా, ష్యూర్లీ, జరూర్, సైనిక్ సైనికుడు, సోల్జియర్ సైనిక్, సోల్జియర్ సైనికుడు. यहाँ देखिए సాధు కి బాత్ మాన్కర్, సాధు ఆ సాధువు పెద్దయిన ఋషివర్యులు చెప్పారు కదా ఒక మంచి విషయాన్ని, ఏమని చెప్పారు, కిసి గరీబ్ కో దే దో ఉస్ సోనే కే సిక్కా తాకి వహ్ అప్నా పేట్ భర్ సక్తే హై, ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వనానా దాంతో పేదవాళ్ళు కడుపు నింపుకుంటారు, వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కొనుక్కొని తింటారని చెప్పారు కదా. ఆ విషయాన్ని విన్న తర్వాత ఆ విషయాన్ని విని రాజేష్ సరే ఇలానే చేద్దాము, సాధువు చెప్పింది మంచి విషయం కదా అని అనుకుని అతని విషయాన్ని విని రాజేష్ ఆగే చలాతో రాజేష్ ముందుకు వెళ్తూ ఉన్నాడు, నడిచి వెళ్తూ ఉన్నాడు తన దారిలో తను. అప్పుడు ఏం జరిగిందంటే, ఉస్నే దేఖాకి ఆ రాజేష్ చూశాడు ఏంటి అంటే, కిసి రాజాకి సేనా చలి జా రహీ హై, ఎవరో రాజు వెళ్తూ ఉన్నారు, ఎలా ఒంటరిగా కాదు, సేనా చలి జా రహై రాజుగారితో పాటు రాజు సైన్యం కూడా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి కనిపిస్తుంది మనకు ఈ ఫిగర్ లో రాజుగారు మరియు వారి సైన్యము వెళ్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఈ రాజు సైన్యం వెళ్ళేది రాజేష్ గమనించినాడు. చూసిన తర్వాత ఏం చేశాడు, సేనాకో దేక్కర్ ఇతని బడీ సేనాకో దేక్కర్ ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని రాజు వెళ్తూ ఉండేది రాజేష్ చూశాడు కదా, ఇతని బడీ సేనాకో దేక్కర్ సోచ్నే లగాకి అతడు ఆలోచిస్తూ ఉన్నాడు ఏమని అంటే, జరూర్ కోయి బాత్ రహీ హోగి తప్పకుండా ఏదో విషయం ఉంది, అంటే ఊరికనే రాజులు పెద్ద సైన్యాలు వేసుకొని బయట ఊరికే రారు కదా, ఏదో గొప్ప విషయం ఉంది, ఏదో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందుకే రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని వేసుకొని ఇక్కడికి వచ్చారు అని రాజేష్ ఆలోచిస్తూ ముందుకెళ్ళాడు అనమాట. వెళ్ళి ఏం చేసినాడు చూద్దాం. జో రాజా అప్ని సేనా లియే జా రహే హై రాజుగారు తన సైన్యాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారంటే ఏదో ఒక విషయం ఉంది అని అనుకుని, ఉస్నే ఏక్ సైనిక్ సే పూచా, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं। రాజేష్ వెంటనే ఏం చేశాడు,
ఏక్ సైనిక్ సే పూచా, ఒక సైనికుడిని అడిగాడు. ఇక్కడ ఉన్నాడు చూడండి ఒక సైనికుడు. ఆ సైనికుడి దగ్గరికి రాజేష్ వెళ్లి అడిగాడు ఏమని? భాయి आपने आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं? మీ రాజుగారు ఇతని బड़ी సేనా లియే, ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని కహా జా రహే హై, ఎక్కడికి వెళ్తున్నారు అని రాజేష్ ఎవరిని అడిగాడు? వెరీ గుడ్, సైనికుడిని అడిగాడు. రాజేష్ సైనికుని ఏమని అడిగాడు? రాజేష్ సైనికుని ఏమడిగాడు? వెరీ గుడ్, ఏమని? आपने आपकी आपकी రాజా ఇతని బड़ी సేనా లియే కహా జా రహే హై, మీ రాజుగారు ఇంత సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. నెక్స్ట్ పేరా చూడండి. సైనికుడు ఏదో ఆన్సర్ ఇచ్చింటాడు కదా, ఏమని చెప్పాడో చూద్దాం. ఏ హమారే రాజా सूरसिंह है, ये हमारे राजा सूरसिंह है जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं, उसने जवाब दिया. చూడండి సైనికుడు ఏమని ఆన్సర్ ఇచ్చాడు ఇక్కడ? ये हमारे राजा सूरसिंह है जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं, उसने जवाब दिया. यहाँ देखिए कुछ शब्द है. पड़ोसी नाइबर, పొరుగు. పడోసి నైబర్. ఆక్రమణ్ అటాక్, దాడి. ఆక్రమణ అటాక్, దాడి. ఎవరైనా దాడి చేస్తారు కదా, దాన్ని ఆక్రమణ అంటారు. లూట్నా టు లూట్, దోచుకోవడం, వాళ్ళని దోచుకోవడాన్ని లూట్నా అంటారు అనమాట. ఏం చెప్పాడు సైనికుడు ఇక్కడ? ఏ హమారే రాజా సూర్సింహ హై, ఏ హమారే రాజా, ఈయన ఎవరో కాదు, మా రాజు అయినటువంటి షూర్ సింహ్, మా రాజుగారు. అంటే వాళ్ళ రాజు పేరేంటి ఇక్కడ? రాజా కా నామ్ క్యా హై బచ్చే? వెరీ గుడ్, షూర్ సింహ్. రాజుగారి పేరు షూర్ సింహ్. జో పడోసి దేశ్ పర్ ఆక్రమణ్ కర్, జో అంటే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి పడోసి దేశ్ పర్, పక్కనే ఉన్నటువంటి పొరుగు రాజ్యాన్ని, ఆక్రమణ్ కర్ వాళ్ళని దాడి చేసి, వాళ్ళ రాజ్యంపై దాడి చేసి, ఉసే లూట్నే జా రహే, వాళ్ళని దోచుకోవడానికి వెళ్తూ ఉన్నారు. అంటే మేమందరం కూడా మా రాజుగారైనటువంటి సూరసింహరాజుతో కలిసి పొరుగు రాజ్యాన్ని దోచుకోవడానికి, వాళ్ళపై ఆక్రమణ చేసి వాళ్ళని దోచుకోవడానికి వెళ్తున్నాము అన్నట్లు ఆన్సర్ ఇచ్చాడు. అవునా కదా? ఉస్నే జవాబ్ దియా, ఆ సైనికుడు ఆన్సర్ ఇచ్చాడు. ఎవరికి? రాజేష్ కి ఆన్సర్ చేశాడు. రాజేష్ ఏమని అడిగాడు? ఇతని బడీ సేనా లేకర్ ఆప్కి రాజా కహా జా రహే హై బాయి అని సైనికుడిని అడిగాడు. దానికి సైనికుడు ఏమని చెప్పాడు? मेरा राजा हमारे राजा सूरसिंह है, वे पड़ोसी राज्य पर आक्रमण कर उसे लूटने जा रहे हैं. అతను పక్కన రాజ్యాన్ని దాడి చేసి దాన్ని దోచుకోవడానికి వెళ్తున్నాడు అని ఆన్సర్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ మన సెకండ్ పేజీ ఉంది చూడమా, తర్వాత 9th పేజీలో ఉన్నటువంటి లెసన్ అంతా మొత్తం చూడండి. ఇక్కడ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే చూడండి, లేకపోతే నేను పారాగ్రాఫ్ వైజ్ చూపిస్తాను, అక్కడైనా చూడొచ్చు మీరు. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకు కనిపించే పేరా చూడండి. సైనికుడు ఆన్సర్ ఇచ్చిన తర్వాత రాజేష్ ఏం చేశాడో చూద్దాం. రాజేష్ రాజాకే పాస్ గయా, రాజేష్ ఎక్కడికి వెళ్ళాడు? రాజాకే పాస్ గయా. सोने का सिक्का उसकी ओर बढ़ाते हुए कहा, लीजिए महाराज आप इसे रख लीजिए. రాజేష్ చెప్పాడు చూడండి రాజుకేమని? రాజేష్ రాజాకే పాస్ గయా, सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा, लीजिए महाराज आप इसे रख लीजिए. लीजिए మీనింగ్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ. లీజియే తీసుకోండి, ప్లీజ్ టేక్. రఖ్ లీజియే ఉంచుకోండి, ప్లీజ్ కెప్ట్. రఖ్ లీజియే. రాజేష్ రాజాకే పాస్ గయా, రాజేష్ ఏం చేశారు చూడండి ఇక్కడ. రాజాకే పాస్ గయా, రాజేష్ రాజాకే పాస్ గయా और राजा से कहा कि लीजिए महाराज, लीजिए महाराज తీసుకోండి మహారాజా, आप यह सोने का सिक्का रख लीजिए, మీరు ఈ బంగారు నాణాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा, సోనే కా సిక్కా బంగారు నాణాన్ని రాజుగారి వైపుకు చూపిస్తూ అడుగుతూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. లీజియే మహారాజ్ ఆప్ ఇసే రఖ్ లీజియే, తీసుకోండి మహారాజా, దీన్ని మీరు మీ దగ్గరే ఉంచుకోండి. చూడండి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు చూడండి, తన చేతిలో బంగారు నాణాన్ని రాజుగారి వైపుకు చూపిస్తూ చెప్తున్నాడు ఏమని? లీజియే మహారాజ్ ఆప్ ఇసే రఖ్ లీజియే, తీసుకోండి దీన్ని మీ దగ్గరే ఉంచుకోండి అని. రాజుగారు ఏం ఆన్సర్ ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ చెప్తున్నారు రాజు ఏమని చూడండి. బేటా ముझे क्यों देना चाहते हो,
राजा ने आश्चर्य के साथ पूछा, महाराज, एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना। राजेश करुण स्वर में बोला, बेटा, मुझे क्यों देना चाहते हो? राजा ने आश्चर्य के साथ पूछा, महाराज, एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना। राजेश करुण स्वर में बोला। करुण, करुणा, पिटी, करुण అంటే పిటి, కరుణ, స్వరము, వాయిస్ ఓకేనా? రాజుగారు అడుగుతున్నారు ఏమని, బేటా, నానా బిడ్డ, ముझे क्यों देना चाहते हो? मुझे నాకు क्यों देना चाहते हो? ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? बेटा तुम उस सोने का सिक्का मुझे क्यों देना चाहते हो? राजा ने ఆశ్చర్య के साथ पूछा। రాజుగారు చాలా ఆశ్చర్యంగా అడిగారు. నిజమే కదా, ఎవరికైనా అవసరాలుంటే రాజులు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అటువంటి గొప్ప వ్యక్తి రాజు అంటే రాజు గారికి ఎటువంటి లోటు ఉండదు. ధనం రూపంలో కావచ్చు, ధాన్యం రూపంలో కావచ్చు, సంపద ఏ రూపంలో అయినా రాజుగారి దగ్గర పుష్కలంగా ఉంటుంది కదా. అటువంటి రాజుకు రాజేష్ బంగారు నాణాన్ని ఇవ్వడం చూసి రాజుగారికి చాలా ఆశ్చర్యమైంది. అందుకే అడిగాడు ఏమని, బేటా, ముझे క్యూ దేనా చాహతే హో? నాన్న, నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నావు అని రాజు అడిగారనమాట. మీరు కూడా ఎవరికైనా అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్ళకి ఏదైనా ఇవ్వాలని పోతే వాళ్ళు ఎందుకు, మాకు అన్ని ఉన్నాయి కదా, మాకెందుకు ఇస్తున్నారు అని అడుగుతారా లేదా? అలాగే రాజుగారు కూడా ఇక్కడ ఎవరిని అడిగారు? వెరీ గుడ్, రాజేష్ ని అడిగాడు. రాజేష్ దానికి ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి. మహారాజ్, ఓ మహారాజా, ఏక్ సాధునే కహా థా కి, ఏక్ సాధునే, ఒక సాధువు గారు చెప్పారు ఏమని అంటే, जो सबसे गरीब दिखे, जो ఎవరైతే सबसे అందరికన్నా గరీబ్ దిఖే పేదవాడు కనిపిస్తారో ఉసే యా సిక్కా దే దేనా, ఎవరైతే నీకు పేదవాళ్ళు కనిపిస్తారో అందరికన్నా వాళ్ళకి ఆ బంగారు నాణాన్ని ఇవ్వమని సాధువు గారు చెప్పారు. రాజేష్ కరుణ్ స్వర్ మే బోలా, ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? రాజేష్ చాలా దయకల గొంతుతో చెప్పాడనమాట. అంటే రాజేష్ కో साधु ने बताया है ना, क्या बताया है साधु? यह सिक्का मेरे साधुओं को किस काम में आते हैं बच्चे, इसे कोई गरीब को दे दो ताकि वो अपना पेट भर सकते हैं। राजेश वही सोचकर राजा से कहा कि साधु ने कहा सबसे गरीब जो दिखता है उसे ये सिक्का दे दीजिए, इसीलिए मैं आपको सिक्का दे रहा हूँ राजा। इस तरह राजेश ने राजा को बोला. రాజేష్ రాజుకు చెప్పాడు. నెక్స్ట్ చూడండి, రాజేష్ చెప్పిన విషయానికి రాజుగారు ఏం చెప్పారో చూద్దాం. మై రాజా హూ రాజా, మై రాజా హూ రాజా, मैं तुझे गरीब लगता हूँ? राजा क्रोध में बोला, महाराज, यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते? రాజేష్ అడిగిన దానికి రాజుగారు ఏం చెప్పారు చూడండి. మై రాజా హూ రాజా, మై తుझे गरीब लगता हूँ. राजा क्रोध में बोला, महाराज, यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते? కింద మీకు కొన్ని మీనింగ్స్ ఇచ్చారు చూడండి నాన్న. క్రోధ్, కోపము, యాంగ్రీ, యది, ఒకవేళ, ఇఫ్, అమీర్, ధనవంతుడు, రిచ్, దూసరే, రెండవ, అనదర్, సెకండ్, దేశ్, దేశము, కంట్రీ, క్యూ, ఎందుకు, వై. చూడండి మీనింగ్స్ మళ్ళీ ఒకసారి. క్రోధ్, కోపము, యాంగ్రీ, యది, ఒకవేళ, ఇఫ్, అమీర్, ధనవంతుడు, రిచ్, దూసరే, రెండవ, అనదర్, సెకండ్, ఏదైనా చెప్పచ్చు. దేశ్, దేశము, కంట్రీ, క్యూ, ఎందుకు, వై. ఇక్కడ చూడండి రాజుగారు రాజేష్ అడిగిందని రాజు ఏం చెప్పాడు? చాలా కోపం వచ్చింది రాజుగారికి. ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఒక రాజు ఒక దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలించే రాజుగారి దగ్గర పోయి ఒక బంగారు నాణెం ఇచ్చి నువ్వు పేదవాడివి అన్నట్టు చెప్పినట్లే కదా, దానికి కోపం వస్తుంది కదా. కోపంతో ఏం చెప్తున్నాడు చూడండి. మై రాజా హూ రాజా, మై రాజా హూ రాజా, నేను రాజును. చూడండి ఇక్కడ రాజు చాలా కోపంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మై రాజా హూ రాజా, నేను రాజును. మై తుझे గరీబ్ లగ్తా హూ, నేను నీకు గరీబ్, పేదవాళ్లాగా కనిపిస్తూ ఉన్నానా? రాజా క్రోధ్ మే బోలా, రాజుగారు చాలా కోపంతో చెప్పారు ఆ విషయాన్ని. ఏం నీకు ఎలా కనిపిస్తున్నాను, పేదవాళ్లాగా కనిపిస్తున్నానా అని చాలా కోపంగా చెప్పాడు అనమాట.
మహారాజ్ దానికి రాజేష్ చెప్తున్నాడు ఏమని, మహారాజ్ ఓ మహారాజా, యది ఒకవేళ ఆప్ అమీర్ హోతే తో మీరు ధనవంతులైతే, यदि आप अमीर होते तो మీరు ధనవంతులైతే दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते, दूसरे देश को పొరుగు రాజ్యాన్ని ఇతర రాజ్యాలను లూట్నే కే లియే దోచుకోవడానికి ఇతని బడీ సేనా లేకర్ ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని క్యో జాతే ఎందుకు వెళ్తున్నారు క్వశ్చన్ చేశాడనమాట రాజేష్. రాజును క్వశ్చన్ చేశాడు ఏమని, यदि आप अमीर है तो यदि आप अमीर होते तो दूसरे देश को लूटने क्यों जाते हैं, आपके पास इतनी बड़ी संपत्ति है तो आप संपत्ति लूटने के लिए क्यों जा रहे हो, आप अमीर है ना అయితే అంటే మీరు ధనవంతులని చెప్తున్నారు, రాజు అంటున్నారు కదా, మరి ఎందుకు మీరు ఆ పొరుగు దేశాలను దోచుకోవడానికి వెళ్తున్నారు అని రాజుగారిని రాజేష్ క్వశ్చన్ చేశాడు. దానికి రాజేష్ ఏం చెప్పాడు, రాజుగారు చెప్పిన దానికి రాజేష్ ఏ విధంగా ఆన్సర్ ఇచ్చాడో చూడండి ఇక్కడ. राजेश की बात राजा की समझ में आ गई, उन्हें अपनी गलती का एहसास हुआ, राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. यहाँ देखिए राजा की व्यवहार में किस तरह बदलाव आया है, इस पैराग्राफ में आप सब देख सकते हैं. राजेश की बात राजा की समझ में आ गई, उन्हें अपनी गलती का एहसास हुआ, राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. మనకు మీనింగ్స్ ఇచ్చారు చూడండి. समझना బోధపడు టు అండర్స్టాండ్, समझना బోధపడు టు అండర్స్టాండ్, ప్రశంస ప్రశంస ప్రైజ్, సంపత్తి సంపత్తి సంపద వెల్త్, జనతా జనతా ప్రజలు ప్యూపుల్, జనతా ప్రజలు ప్యూపుల్, సేవ సేవ చారిటీ, సేవ సేవ చారిటీ, ఆరంభ కర్ణ ప్రారంభించుట టు స్టార్ట్, ఆరంభ కర్ణ ప్రారంభించుట టు స్టార్ట్. పేరాలో మీనింగ్ చూస్తామా మనము. రాజేష్ కి బాత్ రాజా కి సమజ్ మే ఆ గయి, రాజేష్ కి బాత్ రాజుగారికి రాజేష్ చెప్పినటువంటి విషయము సమజ్ మే ఆయి అంటే అర్థమైంది ఏమంటే, రాజేష్ చెప్పాడు ఇక్కడ ఏమని, आप अमीर है तो दूसरे देश को लूटने क्यों जा रहे हैं, आपके पास संपत्ति है ना, आप अमीर है तो दूसरे देश को क्यों लूटते हैं, इस तरह राजेश ने राजा को बताया ना. ఆ విషయాలన్నీ కూడా రాజేష్ చెప్పిన విషయాలు రాజుకు చాలా బాగా అర్థమయ్యాయి. उन्हें अपनी गलती का एहसास हुआ, उन्हें వారికి ఆ రాజుగారికి अपनी गलती का एहसास हुआ, గలతీ మిస్టేక్ పొరపాటు తను చేసినటువంటి తప్పు ఏంటి అనేది తెలిసి వచ్చింది అనమాట. అంటే అర్థమైంది తను ఎటువంటి తప్పు చేస్తూ ఉన్నాడు అనే విషయం రాజుగారికి రాజేష్ చెప్పిన మాటల ద్వారా అర్థమైంది అనమాట. राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. राजेश की प्रशंसा करते हुए, రాజేష్ ను ప్రశంసా करते हुए పొగుడుతూ అతన్ని మెచ్చుకుంటూ రాజేష్ ని అప్రిషియేట్ చేస్తూ उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. వెంటనే రాజుగారు చూడండి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారేమని, సేనాకు వాళ్ళ సైన్యాన్ని వాపస్ లౌట్నే కా ఆదేశ్ దియా, తిరిగి తన రాజ్యానికి వెళ్ళడానికి ఆజ్ఞాపించాడంటే మనము వేరే దేశాన్ని దోచుకోవడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన రాజ్యానికి మనం వెళ్దాం. दूसरे देश को लूटने का कोई अवसर नहीं है, इसीलिए उसने अपनी सेना को वापस लौटने का आदेश दिया. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. उस दिन से ఆ రోజు నుంచి రాజుగారు ఏం చేశారు, अपनी संपत्ति తన సంపదనంతా కూడా గరీబో మే దాన్ దేనే కా నిర్ణయ లియా, ప్రజలందరికీ పేదవాళ్ళకి ప్రజలందరికీ కూడా దానం చేయాలి పంచి పెట్టాలి అనే నిర్ణయం. ఇక్కడ చూడండి ఆయన తనకున్నది ప్రజలకు
పంచిపెడుతూ ఉన్నారనమాట. ఏం నిర్ణయం? చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు కదా! సంపత్తి జనతాకి సేవ మే ఖర్చు కర్నా ఆరంభ కర్ దియా. తన సంపదనంతా కూడా ప్రజలకి ఖర్చు పెట్టాలనే మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి నాన్న? ఎవరు? वेरी गुड राजेश। राजेश अपनी बुद्धिमानी से, अपनी ज्ञान से, अपनी अ, बुद्धिमानी से उसने क्या किया? राजा की व्यवहार में परिवर्तन लाया, राजा की अहंकार को दूर कर दिया। రాజుగారు యొక్క అహంకారము, రాజు యొక్క ప్రవర్తనలో రాజేష్ మార్పును తీసుకొచ్చాడు. ఏ విధంగా? తన తెలివితేటలతో, తన జ్ఞానంతో రాజుగారి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చాడు. ఒక చిన్న పిల్లవాడయుండి కూడా రాజుగారి దగ్గర వెళ్లి అంత ధైర్యంగా అడగడం అనేది చిన్న విషయం కాదు కదా! అతడు ఎంతో ధైర్యవంతుడు మరియు తెలివైన వ్యక్తి మరియు చాలా మంచి బుద్ధి కలిగినటువంటి పిల్లవాడు కాబట్టి అది మనకి ఎలా అర్థమవుతుంది? లెసన్ మొత్తంలో తెలుస్తుంది ఏంటి? ఫస్ట్ లో రాజేష్ కి ఏం దొరికింది? జంగల్ మే జాతే సమయ ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా. అడవిలో వెళ్ళేటప్పుడు అతనికి ఒక బంగారు నాణెం లభించింది. उस सोने के सिक्कों को देखकर राजेश ने क्या किया? उसके जेब में रख लिया? नहीं है ना? అది దొరకంగానే తన జేబులో పెట్టుకోలేదు కదా! ఏం చేశాడు? उसने सोचा क्या सिक्का किसका है? किसी बेचारे ने यहाँ फेंक लिया. ఎవరో పాపము అమాయకుడు ఇక్కడ పోగొట్టుకున్నాడు. ఇది నాది కాదు కదా! ఇసే రఖ్ సక్తా హూ నాహీ ఫేంక్ సక్తా హూ. ఇది నా దగ్గర ఉంచుకోలేను, ఇక్కడ పడేయను లేను అని చాలా మంచిగా ఆలోచించాడు. తను దొరికింది కదా అని తీసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోలే. అక్కడే మనకు అర్థమవుతుంది రాజేష్ ఎంత మంచి ఆలోచనలు, మంచి బుద్ధి కలిగినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఏం చేశాడు? రాజేష్ కో ఏక్ సాధు మిలా రాస్తే మే. ఒక సాధువు కనిపించాడు. సాధువు కనిపించగానే उसने सोचा यह सिक्का मैं साधु को देता हूँ. ఈ నాణ్యాన్ని సాధువు గారికి ఇచ్చేద్దాము అని ఆలోచించాడు. కానీ సాధు ఏం చెప్పాడు? బేటా మై ఏక్ సాధు హూ, ఇసే మై క్యా కర్ సక్తా హూ. నేను ఒక సాధువును నాన్న, నేను దీన్ని ఈ బంగారు నాణాన్ని ఏం చేయగలను? నాకెందుకు ఉపయోగపడుతుంది ఇది అని రాజేష్ కి సాధువు గారు చెప్పారన్నమాట. దానికి రాజేష్ ఏం చేశాడు? ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు సాధువు ఇంకొక ఐడియా ఇచ్చాడు. ఏమని? ఇసే एक गरीब को दे दो, किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सकते हैं. ఎవరైనా పేదవాడికి ఇవ్వనానా దాంతో అతను తన కడుపును నింపుకుంటాడు, తన ఆకలిని తీర్చుకుంటాడు అని ఒక మంచి సలహానిచ్చాడు సాధువు. ఆ మంచి సలహాను ఫాలో అవుదామని రాజేష్ ఏం చేశాడు? తన దారిలో తను వెళ్తూ ఉన్నప్పుడు రాజేష్ కో రాస్తే మే ఏక్ రాజా और उसकी సేన దిఖాయి దియా. వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఒక రాజు మరియు తన సైన్యము కనిపించారు. రాజేష్ కి అప్పుడే డౌట్ వచ్చిందనమాట. రాజా ఇతని బడీ సేనా లేకర్ కహా జా రహే హై, కిసీ బాత్ హై. అంటే ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని వెళ్తున్నారంటే ఏదో ఒక విషయం ఉంది, లేకపోతే ఊరికే వెళ్ళాలి కదా! ఎందుకు వెళ్తున్నారు అని డౌట్ వచ్చింది. వెంటనే ఏం చేశాడు రాజేష్? నాకెందుకులే, ఎక్కడ వెళ్తే ఏమని వదిలేసి వెళ్ళిపోయినాడా? వెళ్ళలేదు. వెంటనే ఎంతో మంచి ఆలోచనతో అడిగాడు. ఎవరిని? ఏక్ సైనిక్ సే పూచా. ఒక సైనికుడిని అడిగాడు. ఏమని? आपके రాజా కహా జా రహే హై, ఇతని బడీ సేనా లేకర్. మీ రాజుగారు ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని రాజేష్ కిస్సే పూछा? वेरी गुड, एक सैनिक से पूछा. तब उस सैनिक ने जवाब दिया कि ये हमारे राजा सूरसिंह है. इतनु మా రాజు सूरसिंह यहाँ दूसरे देश पर आक्रमण करके उसे लूटने जा रहे हैं. పొరుగు రాజ్యాన్ని ఆక్రమణ చేసి వాళ్ళని దోచుకోవడానికి మేమందరం కూడా వెళ్తున్నాము అని సైనికుడు ఆన్సర్ ఇచ్చాడు. కిసే జవాబ్ దియా సైనిక్ నే? రాజేష్ కో జవాబ్ దియా. రాజేష్ ఆన్సర్ ఇచ్చాడు కదమ్మా. సైనికుడు ఆన్సర్ ఇవ్వంగానే రాజేష్, అమ్మో రాజు వేరే దేశాలను ఆక్రమణ చేయడానికి వెళ్తున్నారు, యుద్ధానికి వెళ్తున్నారు, నాకెందుకులే, నన్ను ఏమైనా అంటారేమో అని భయపడి సైలెంట్ గా వెళ్ళాడా? అక్కడ కూడా సైలెంట్ గా వెళ్లకుండా ఎంతో ధైర్యంగా ఏం చేశాడు? వెరీ గుడ్. రాజేష్ రాజా కే పాస్ గయా. రాజేష్ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? రాజా యహ్ సిక్కా ఆప్ రఖ్ లీజియే మహారాజ్ ఆప్ యహ్ సిక్కా రఖ్ లీజియే అని చెప్పాడు. అంటే రాజుగారు ఈ బంగారు నాణాన్ని తీసుకోండి, దీన్ని మీ దగ్గర ఉంచుకోండి అన్నాడు. వెంటనే రాజు ఏమడిగాడు? రాజానే ఆశ్చర్య సే కహా పూఛా. ఆశ్చర్యంగా అడిగాడు. ఏమని? బేటా ఏ సిక్కా తుమ్ ముझे క్యూ దేనా చాహతే హో. ఎందుకు నాన్న నాకు ఈ బంగారు నాణాన్ని నువ్వు నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నావు అని రాజుగారు ఎవరిని అడిగారు? వెరీ గుడ్, రాజేష్ ని అడిగారనమాట. రాజేష్ దానికి ఏమని చెప్పాడు? రాజా
आप आपके यह सिक्का मुझे यहाँ जंगल में मिला है. ఈ నాణెం నాకు ఈ అడవిలో దొరికింది. एक साधु महाराज ने मुझे कहा कि కిసి గరీబ్‌కో దేదో. ఈ బంగారు నాణెంను సాధువు దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏం చెప్పాడు? ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వు నాన్న అన్నాడు. అందుకనే మీకిస్తున్నాను అని చెప్పాడు. దానికి రాజుగారికి చాలా కోపమొస్తుంది. అప్పుడేం చెప్తాడు రాజు? మై తుజే గరీబ్ లగ్తా హూ బేటా? మై రాజా హూ రాజా. నేను రాజును, నీకు పేదవాడిలాగా కనిపిస్తున్నానా అని చాలా కోపంగా చెప్తాడనమాట. దానికి రాజేష్ ఏం చెప్తాడు? आप राजा है तो, आप अमीर है तो, आप दूसरे देश पर आक्रमण कर उसे लूटने क्यों जा रहे हो? మీరు ధనవంతులు, రాజు అయితే మీరెందుకు ఇతర దేశాలపై ఆక్రమణ చేయడానికి వెళ్తున్నారు అని అడిగాడనమాట. దానికి రాజుగారికి విషయం అర్థమవుతుంది. ఏమని చెప్తాడు? రాజుగారికి అర్థమైన తర్వాత అతనికి ప్రశంసిస్తూ రాజేష్‌ని పొగుడుతూ, "నాన్న నువ్వు చాలా మంచి పని చేశావు. నాలో మంచి మార్పుని తీసుకొచ్చావు. నా దగ్గర ఇంత ధనము, సంపద ఉన్నప్పుడు వేరే దేశాలను దోచుకోవాల్సిన అవసరం లేదు కదా! నువ్వు చాలా మంచి పిల్లవాడివి" అని అతన్ని అప్రిషియేట్ చేస్తూ ఏం చేశాడు? ఉస్‌కి సేనాకు వాపస్ లౌట్‌నే కా ఆదేశ్ దేతే హై. వాళ్ళ సైన్యాన్ని తిరిగి మన రాజ్యానికి వెళ్దాము. వేరే రాజ్యంపై మనం ఆక్రమణ చేయాల్సిన అవసరం లేదని ఒక మంచి డెసిషన్ తీసుకొని వెనక్కి తిరిగి వెళ్తాడు. వెళ్లి సైలెంట్‌గున్నాడా? లేదు. ఏం చేశాడు? అప్నీ సంపత్తి కో జనతా మే ఖర్చు కర్ దియా. తన దగ్గరున్న సంపదనంతా కూడా ప్రజలందరికీ కూడా దానం చేస్తూ ఒక మంచి రాజుగా ఆయన ఒక మంచి పేరును తెచ్చుకున్నాడనమాట. ఎందుకు అతనికి ఆ మంచి ఆలోచన, మంచి పేరు వచ్చింది? ఎవరి వల్లొచ్చింది? వెరీ గుడ్. రాజేష్ వల్ల అంత మంచి పేరు వచ్చిందనమాట. ठीक है बच्चे, आप सभी को यह राजा बदल गया लेसन समझ में आया ना? మీ అందరికీ గూడా ఈ రాజా బదల్ గయా లెసన్ అర్థమైంది కదమ్మా! దీని ద్వారా మీరు నేర్చుకున్న నీతి ఏంటో చెప్పండి? ఏం నేర్చుకున్నారు? ఓకే. ఏంటి ఇక్కడ మనం ఈ లెసన్ ద్వారా ఏం తెలుసుకోవచ్చంటే, మనం నిజాయితీగా ఉండాలి. రాజేష్ ఎంత నిజాయితీగా ఉన్నాడు ఇక్కడ బంగారు నాణెం దొరికినప్పటికీ కూడా విలువైన వస్తువు దొరికింది అనేసి దాచుకోలేదు కదా! ఎవరిదో వాళ్ళకిద్దాము అని అనుకున్నాడు. లేదా పెద్దవాళ్ళు ఒక మంచి గొప్ప వ్యక్తి సాధువు కనిపించాడు. సాధువు చెప్పినట్టు చేద్దామనుకున్నాడు. మనం నిజాయితీగా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నాము. అదే విధంగా మనది కాని వస్తువు మనము తీసుకోకూడదు. ఎవరిదో వాళ్ళకి అందచేయాలి. లేదా అవసరమైన వాళ్ళకైనా అంటే దానికి పేదవాళ్ళకి ఇమ్మన్నాడు గదా! అటువంటి వాళ్ళకైనా ఇవ్వాలి. ఇంకొక విషయం ఏం నేర్చుకున్నాం ఈ లెసన్ ద్వారా? రాజుగారి ప్రవర్తనలో మార్పొచ్చిందా లేదా? రాజుగారికి అంత సంపద ఉన్నా ఇంకోని దోచుకోవాలని అనుకున్నాడు. అంటే మన దగ్గర ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళ సొమ్మును ఆశించకూడదు అనే గొప్ప విషయాన్ని తెలుసుకున్నాము. మన దగ్గర ఉన్నదాన్ని లేని వాళ్ళకు పంచిపెట్టాలి అనే విషయాన్ని కూడా తెలుసుకున్నామనమాట. ఇంకొక మంచి విషయం ఏంటి? ఫస్ట్ లోనే చెప్పుకున్నాం ఏంటి? జ్ఞాన్ సే దునియా కో బదల్ సక్తే హై. మన దగ్గర జ్ఞానం ఉంటే ప్రపంచాన్ని మార్చవచ్చు అనే విషయాన్ని కూడా మనము ఫస్ట్ లోనే తెలుసుకున్నాం కదా! అదే విధంగా ఇక్కడ రాజేష్ తెలివైన వాడు కాబట్టి అతని బుద్ధిమాన్ అంటే అతడు తెలివితేటలతో రాజుగారి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చాడు. అదే విధంగా మీరు కూడా మీ నిజ జీవితంలో ఎవరైనా చెడు దారిలో వెళ్తూ ఉన్నా లేదా మంచి పనులు చేయకుండా ఏదైనా వేరే ఉంటే గిన మీ తెలివితేటలతో వాళ్ళలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మీరందరూ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీకు లెసన్ బాగా అర్థమైంది కదమ్మా! ఓకే. మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను నాన్న. ఏంటంటే మీకు ప్రతి పేరాగ్రాఫ్ కింద కఠిన శబ్దాలన్నీ చూపించాను. దాటి గురించి చెప్పాను గదా! వాటన్నిటిని జాగ్రత్తగా నేర్చుకోండి. వాటిని నోట్ చేసుకోండి. మీ నోట్స్‌లో ప్రతి పాయింట్‌ని కూడా మీనింగ్స్ అంతా నోట్ చేసుకొని వాటిని బాగా నేర్చుకోండి మా. ఓకే. వెరీ గుడ్ నాన్న. థాంక్ యూ.